ఏ టు జెడ్ కాదు, జెడ్ నుంచి ఏ వరకు చదవాలి. జెడ్ టు ఏ రివర్స్. ఏ టు జెడ్ ఈజీ, కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. జెడ్ టు చెప్పండి, జెడ్ టు ఏ, ZYXW ఇవన్నీ చేస్తే ఎంత బ్రెయిన్ పని చేయాలి మళ్ళీ. కాబట్టి ఇది 3. 4వది చేయాల్సింది మీరు రోజు ఒక సుడోకు సాల్వ్ చేయాలి. సుడోకు చూసారా పేపర్లో ఎప్పుడైనా? 1 to 9 ఉంటాయి, ఆ స్క్వేర్లో ఉంటాయి, కొన్ని ఇస్తారు కొన్ని ఇవ్వరు, అవి మీరు ఫిల్ చేయాలి. అది చేసినా కూడా రైట్ బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. 5థది చేయాల్సింది రోజు ఒక పజిల్ సాల్వ్ చేయాలి. పజిల్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 4 + 5 = TEN. ఈ పజిల్కు బుర్ర పనిచేస్తుంది. పేపర్లో ఇస్తుంటారు, 2 బొమ్మలు ఇస్తారు. ఓ దాంట్లో కోతి ఉంటుంది, రెండో దాంట్లో కూడా కోతి ఉంటుంది. ఇక్కడ కోతికి తోక ఉంటుంది, ఇక్కడ తోక ఉండదు. ఇట్లాంటి డిఫరెన్స్, ఫైండ్ ది డిఫరెన్సెస్. ఈ 5 ఎక్సర్సైజెస్ కనుక మీరు రోజు చేయగలిగితే మీ బ్రెయిన్ బ్రహ్మాండంగా తయారవుతుంది. కాబట్టి 5 థింగ్స్ ఏమేం చెప్పాను? మొదట 21 సిటప్స్, 100 to 1 కౌంటింగ్, Z to A రీడింగ్, సాల్వింగ్ ఏ సుడోకు, అండ్ ఫైనలీ సాల్వింగ్ ఏ పజిల్ ఆర్ రిడిల్. ఇవి చేసి చూడండి, మీకు 1 మంత్ తర్వాత మీలోనే చాలా చేంజ్ కనపడుతుంది మీలో. కాబట్టి ఈ 5 కూడా మీరు చేయగలగాలి. కాబట్టి ఫౌండేషన్ ఎలాగా నేర్పిస్తారు, వాటితో పాటు ఇవి చేయగలిగితే ఏమవుతుందంటే మీరు అందరికన్నా ముందు ఉంటారు. అది చేయాల్సిన విషయం. ఎంతమంది చేస్తారు ఇవన్నీ? ఎంతమంది పిల్లలు రెడీగా ఉన్నారు చేయడానికి? ఓకే. పేరెంట్స్ మీరు కూడా చేయొచ్చు, పిల్లలే చేయాలని లేదు, మీరు చేసినా కూడా మీ బ్రెయిన్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి ఇవి చేసుకుంటూ పోదాం. కాబట్టి అర్లీ స్టార్ట్ డూయింగ్ దీస్ 5 థింగ్స్. ఇంకొక 3 విషయాలు చెప్తాను మీకు. కలాం గారు మాకు ఎప్పుడు చెప్తుంటారు, అబ్దుల్ కలాం గారు మా గురువు గారు. ఆయన ఏం చెప్తారంటే, లక్ష్మీనారాయణ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకి 3 విషయాలు చెప్పు. చాలామంది పిల్లలు నన్ను అడుగుతుంటారు, సార్ మా జీవితంలో గోల్స్ ఏముండాలా, లక్ష్యం, ఏ లక్ష్యంలో మేము వెళ్ళాలి అంటే కలాం గారు చెప్పిన 3 లక్ష్యాలు మీకు చెప్తాను. మొదటి లక్ష్యం, అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. అది మీ మొదటి లక్ష్యం. రోజు ఫోన్ చూస్తున్నాడు, అమ్మా నాన్న మెచ్చుకుంటారా మిమ్మల్ని? బాగా ఆడుకుంటాడు, చదువుకుంటాడంటే అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడతారు. కాబట్టి మొదటిది మీ లక్ష్యం, అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఈరోజు మీరు ఎక్కడ ఉంటారు? నిజామాబాద్. ఎక్కడ ఉంటావు మా నువ్వు తల్లి? ఎక్కడ ఉంటావు నిజామాబాద్లో? బ్యాంక్ కాలనీ. మీ నాన్నగారి పేరేంటి? శ్రీనివాస్ గారు. ఓకే. ఈరోజు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత నీ పేరేంటి? వాసవి. ఓకే. ఈరోజు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత బ్యాంక్ కాలనీకి వెళ్తా, వెళ్ళి వాసవి తెలుసా అని అడుగుతా. అందరు ఏమంటారు? తెలుసు సార్, శ్రీనివాస్ గారు అమ్మాయి అంటారు. ఈరోజు వాసవి యొక్క ఐడెంటిటీ ఏంటి? శ్రీనివాస్ గారి అమ్మాయి. రేపు ఇదే వాసవి బ్రహ్మాండంగా IITలోనో నీట్లోనో దేంట్లోనో బ్రహ్మాండమైన ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుందాం. ఆ రోజు మళ్ళా పోయి బ్యాంక్ కాలనీలో అడిగితే శ్రీనివాస్ గారు వెళుతుంటే ఏమంటారు తెలుసా? అక్కడ వాళ్ళంతా వాసవి వాళ్ళ నాన్నగారు అంటారు. ఈరోజు వాసవి ఎవరు? శ్రీనివాస్ గారి అమ్మాయి. బ్రహ్మాండమైన విజయం సాధించేంత శ్రీనివాస్ గారు ఎవరు? వాసవి వాళ్ళ నాన్నగారు. ఇది మనం సాధించాల్సింది జీవితంలో. అర్థమైందా? అమ్మ నాన్నలకు మీ వల్ల పేరు రావాలి అన్నది మీరు నేర్చుకోవాలి. అది మీ మొదటి లక్ష్యం. మీ జీవితంలో 2వ లక్ష్యం, మీరు ఏ స్కూల్లో చదువుకుంటున్నారో, ఏ కాలేజీలో చదువుకుంటున్నారో అదే స్కూల్కి, అదే కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి, ముఖ్య అతిథిగా వెళ్ళాలి. మిమ్మల్ని పిలవాలి మీ స్కూల్ వాళ్ళు, వాసవి రామ్మ మా స్కూల్కి నువ్వు చీఫ్ గెస్ట్గా రా అంటే. అలా పిలిపించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. మీ స్కూల్కి మీరే చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు. సాధారణంగా ఎవరెవరో వస్తుంటారు చీఫ్ గెస్ట్, మీ స్కూల్కి మీరే వెళ్తే ఎంత గర్వంగా ఉంటుంది మీకు. కాబట్టి మీరు సాధించాల్సిన 2వది, మీరు చదువుకున్న స్కూల్కి, రేపు చదవబోయే కాలేజీకి, ఈ రెండిట్లో కూడా మీరు ముఖ్య అతిథిగా వెళ్ళాలి. 3వ లక్ష్యం మీరు సాధించాల్సింది. ఇప్పుడు ఎవరైనా వస్తే, సినిమా వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే, సెలబ్రిటీస్ వస్తే వెంటనే మీరు ఏం చేస్తారు? వాడు తిరిగిపోయి ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. కాబట్టి మీ 3వ లక్ష్యం కలాం గారు చెప్పింది ఏంటంటే, మీ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి. మీ సంతకాలు మీరు వెళుతుంటే జనాలు మీ వెంటబడి మేడం ఆటోగ్రాఫ్, సార్ ఆటోగ్రాఫ్ అని మీ వెంబడి పడాలి. ఈ 3 లక్ష్యాలు సాధించండి, బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. ఒకటి, అమ్మా నాన్నలు గర్వపడేలాగా జీవించడం. 2వది, మన స్కూల్కి మనమే చీఫ్ గెస్ట్గా వెళ్ళడం, మన సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకోవడం.
ఈ 3 లక్ష్యాలు మీరందరూ సాధించగలిగితే ఇండియాకు నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. మీరు సాధించాల్సింది 3 లక్ష్యాలు. ఇండియాకి ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్ట్ ర్యాంక్. భారతదేశానికి ఫస్ట్ ర్యాంక్ తెప్పించాల్సిన బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరి మీద ఉంది. కాబట్టి పిల్లలు కనుక మీరు ఇది సాధించగలిగితే బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. ఓకే, ఇవి సాధించలేకపోవడానికి కారణాలు చూస్తే అందులో ప్రధానమైన కారణం మొబైల్ ఫోన్. ఈ మధ్య ఏమైపోయిందంటే మొబైల్ ఫోన్ లేకుండా మనిషి బతకట్లా. రాత్రి పడుకోబోయే ముందు దీనికి ఛార్జింగ్ చేసి పడుకుంటారు అందరూ. ఎందుకంటే దీంట్లో ఛార్జ్ ఉంటేనే మనకు ఛార్జ్ ఉన్నట్టు. ఇందులో లేకుంటే ఫోన్ నెంబర్లు కూడా గుర్తుండట్లేదు. ఈ మధ్య ఎమర్జెన్సీలో ఇది నీళ్ళలో పడిందంటే మనిషి అయిపోయాడు, ఇంకంతే. చాలా దిగాలుగా ఉంటాడు. ఎవరైనా అత్యంత దిగాలుగా ఉన్న మనిషిని చూస్తే నేను అడుగుతాను, ఫోన్ పోయింది కదా అంటాను. అవును సార్ అంటాడు. కాబట్టి ఆ విధంగా ఫోన్ల మీద మనం ఆ విధంగా ఆధారపడి ఉంటున్నాం. ఇంతకుముందు 100 నెంబర్లు 200 నెంబర్లు గుర్తుండేవి చాలామందికి. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు అన్నీ డయల్ ఫోన్లు ఉండేవి. కాబట్టి ఆ నెంబర్ లేకుండా బుక్లో రాసుకునేవాడు. ఇప్పుడు ఏం లేదు, అన్నీ దీంట్లో రాసేస్తే సరిపోతుంది అనుకోండి. ఇందులో ఇది ఎంటీ, బుర్ర ఖాళీ. మొబైల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్, ఉపయోగం లేదు. మన బుర్రలో ఉండాలి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కాబట్టి ఆ విధంగా పిల్లలు ఫోన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఒక కత్తి తీసుకొని మీ అమ్మకి ఇస్తే ఏం చేస్తారు? మీ అమ్మ బ్రహ్మాండంగా కూరగాయలు కట్ చేస్తారు. అదే కత్తి ఒక మంచి డాక్టర్కి ఇస్తే ఏం చేస్తాడు? ఆపరేషన్లు చేస్తాడు. అదే కత్తి ఒక క్రిమినల్కి ఇస్తే ఏం చేస్తాడు? పొడి చేస్తాడు. అట్లాంటిదే కత్తి. దీన్ని ఎట్లా వాడుకుంటున్నాం అన్న దాని మీద దీని ఉపయోగం ఉంటుంది. దీన్ని 24 గంటలు చూసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్కడ ఏమీ సాధించలేక ఈ ఫోనే ఎక్కిరిస్తుంది మనని. నాతో గడిపావుగా ఎక్కువ టైము, మరి నువ్వు అనుభవించు. కాబట్టి ఫోన్ ఎంత కావాలో అంత వాడాలి. చాలామంది ఏంటంటే పక్క వాళ్ళని చూసి మేము కూడా ఉండాలి. ఇంకా ఫేస్బుక్ అప్పుడప్పుడు వచ్చింది, కొత్తగా వచ్చింది. నేను అప్పుడు ఒక స్కూల్స్కి వెళ్ళా.